సరే గాని నేను రాకముందు ఈ చీరలో ఆడకండి ఎవరు? మావయ్య, ఎవరైనా అలాంటి ఆటలు ఆడుకుంటారా? ఒకరు ఆడారు, ఇంకొకరిని వాడారు, మొత్తానికి బుర్ర వాడారు. బుర్ర వాడటమే కాదు, మీ మావయ్య బుర్రను కూడా షేక్ చేశారు. చిన్నగా ఏదో ఒక ఆకారం చీర లోపల నుంచి కదులుతూ వచ్చింది. ఈ ఎటు చూస్తే ఇంకో చీర, ఈ ఎటు చూస్తే ఇంకో చీర, అదిగో అటు నుంచి ఇంకోటి వచ్చింది. ఆ తర్వాత ఆ పైన అన్నయ్య గుర్తులేదు, పేషెంట్ అయిపోయాడు అనుకుంటా. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. మీ కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు తెలుసుకోవాల్సిన మీరు ఇంకేదో జరుగుతుందని ఊహించకండి. జరిగేది ఒక్కటే, ఆ అమ్మగారి జోలికే కాదు, తనకు సంబంధించిన వాటి మీద చెయ్యి వేసిన ప్రాబ్లమే వస్తుంది. ఐసీ అని తేలిగ్గా తీసుకుంటే చీర చిరిగిపోతుంది. బంగారం లాంటి చీర పాడు చేయకండి. ఒకవైపు ప్రాణం పోయేలా భయపెడుతుంటే బట్ట ముక్కల గురించి కక్కుర్తి పడతారేంటి మీరు? పావనమూర్తి కాకుండా ఇంకెవరో ఈ చీరల్లోకి దూరారు. కనిపిస్తుంది కదా అత్తయ్య, ఎవరూ లేరు. మా ఆయన కాకుండా ఇంకెవరైనా ఉండుంటే అప్పుడు చెప్పేదాన్ని ఈయన సంగతి. విన్ని, ఎక్కువ ఊహించుకోకు. అమ్మా, మీరు కిందకు వచ్చినప్పుడే కరెంటు పోయింది. మేము రాకముందే పవర్ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరో టార్గెట్ చేసి ఉండాలి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అడుగులు వేయండి. అవునత్తయ్య, అడుగులు పెరిగే కొద్దీ 6 అడుగుల దగ్గర ఆగిపోవలసి రావచ్చు. నువ్వు రాలేదని కూర్చున్నాను, నువ్వు పడుకోవచ్చు. నేను బాల్కనీలోకి వెళ్తాను. ఒక 5 నిమిషాలు. దేనికి? మీరలా అడిగితే మీరేమనుకున్నారు అని నేను సిగ్గుపడాల్సి వస్తుంది బుల్లిబాబు గారు. నువ్వు ప్రయత్నించినా సరే అవి నిజం కానప్పుడు కలలు కలలుగానే మిగిలిపోతాయని గుర్తుపెట్టుకో. నేనేం చెప్పకుండానే మీరిలా ఉపన్యాసం ఇవ్వటం ఏమీ బాగలేదు. చెప్పేదేదో సరిగ్గా చెప్తే నా టైం కూడా వేస్ట్ కాదు. ఏం లేదండి. సరే, గుడ్ నైట్. నేనింకా చెప్పలేదు. చెప్పడానికి ఏం లేదన్నావుగా. బా, ఏది పూర్తిగా విన్నారు కదా. మ్యాటర్ షార్ట్ కట్లో చెప్పేస్తే ఈ నష్టం ఉండదు. సూటిగా చెప్పేస్తున్నాను, వినండి. నేను చీర కట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు కట్టుకుని ఉన్నావుగా, లేదంటే నా నా కళ్ళజోడు ఏమన్నా మార్చాలా? చీర మార్చాలి. నేను కట్టుకోవాలనుకున్నది మీ పెద్దమ్మ గాయత్రీదేవి గారి చీర. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మతిగాని మళ్ళీ పోయిందా? ఎందుకలా వింతగా చూస్తున్నారు? నువ్వు వింతగా ప్రవర్తిస్తుంటే డౌట్ వస్తుంది. పెద్దమ్మ చీరని నువ్వు కట్టుకునే అర్హత నీకుందని అనుకుంటున్నావా? ఆ చీర కట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మీ అమ్మ విషయంలో ఏం జరిగిందో నాకు అనవసరం. మా అక్క విషయంలో జరిగిందే నాకు కూడా జరుగుతుందని అనిపిస్తుంది. అంటే పెళ్ళైన కొత్తలో మా అక్క అత్తారింట్లో అడుగుపెట్టాక మొదక చీరలేం కడతావని మొదట్లో హాసిని అక్క తనకి చీరలిచ్చిందంట. ఆ తర్వాత గాయత్రత్తయ్య చీరలు బయటపడితే అంత విలువైన చీరలు మా అక్క కట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది? బానే తెలుసుకున్నావుగా, అది కూడా నువ్వే చెప్పు. ఆ తర్వాతే మా అక్కను విశాల్ బావగారు భార్యగా అంగీకరించారు. ఆల్ రైట్. ఆ తర్వాత మా అక్క కోటీశ్వరాలైంది. అచ్చా. ఆ తర్వాత పిల్లలు పుట్టడం, ఆవిడ కోటీశ్వరాలుగా మారిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి కదండి. అలాగే నా జీవితంలో కూడా జరగాలంటే నేను గాయత్రీదేవి గారి చీర కడితే సాధ్యమవుతుంది. పిచ్చిన వెర్రిన గొర్రెన మెంటల్ సుమనా,
నైని వదిన విశాల్ బ్రోని పెళ్లి చేసుకున్నాక ఆటోమేటిక్గా తన కోడలి పేరిట ఆస్తి ఉంటుంది అని వీలునామా రాసిపెట్టింది పెద్దమ్మ. ఇక రెండోది, వదిన వ్యక్తిత్వం, పట్టుదల, కుటుంబం కోసం ప్రాణాలైనా లెక్క చేయని మంచితనానికి విశాల్ బ్రో కరిగాడు. ఇక మూడోది, ఆస్తినంతా మా అమ్మ వాళ్ళు దోచుకున్న భార్యాభర్తలిద్దరూ కష్టపడి సొంతంగా వ్యాపారం చేసి ఎదిగారు. ఇంక పిల్లలంటావా, పెద్దమ్మనే పుడుతుందని చెప్పి మరీ పునర్జన్మెత్తింది. గానవి బోనస్ అనుకో. ఇన్ని నీ జీవితంలో జరగాలంటే మిగతా 6 జన్మల్లో నీ క్యారెక్టర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండర్స్టాండ్? ఊరుకోరా కన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? పాలు తాగించాలని చూసినా మూతి తిప్పేసుకుంటోంది పిల్ల. ఏమైందో ఏంటో. ఎందుకే చంటి పిల్లలు ఏడిపిస్తున్నారు? మేమే కొట్టి కన్నీళ్లు కార్చేలా చేస్తున్నామన్నట్టు మాట్లాడుతున్నావేంటి పిన్ని? పుండారి బాబు కూడా ఏడుస్తున్నాడే. వదినా ఏమైంది? వాళ్ళ నాన్న ఫోటో చూశాడో ఏంటో. ఏయ్, జోక్ లేకు. వాడికి అర్థమయ్యి పక్కున నవ్వేంత తెలివితేటలు కూడా ఉండవు. ఏంటంతా గోలగోలగా ఉంది? లీలగా కూడా ఉంది బావగారు. మా పిల్లలు ఏడుస్తున్నారు కానీ మీ పిల్లలు ఏడవట్లేదు. ఇది మరీ బాగుంది. పిల్లలు ఏడిస్తే ఎవరికి మాత్రం సంతోషంగా ఉంటుంది చెల్లి. ఉలూచి పుండరీనాథం ఎందుకేడుస్తున్నారో తెలీదు. మీ పిల్లలిద్దరు మాత్రం కులాసాగా ఉన్నారు నైని. కారణం ఏంటంటావు? మెళ్ళో తాయెత్తులు ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారనుకుంటా. ఉండొచ్చు. గాయత్రి గానవి మెళ్ళో తాయెత్తులు లేనందువల్లే వాళ్ళు ఏడవకుండా ఉన్నారా? ఆ మాట ముందే చెప్తే రాత్రి మళ్ళీ నేను ఒళ్ళుచ్చి మెళ్ళు తాయితి కట్టేదాన్ని కాదు కదా. అంటే మళ్ళీ కట్టడం ఏంటి? మా మమ్మీ కట్టిన తాయెత్తు పారేసుకున్నారా? నిన్న రాత్రి నేను గదిలోకి వెళ్లి చూసేసరికి ఒళ్ళుచ్చి మెళ్ళు తాయితు లేదు. ఐసి. అమ్మా, అయితే నీ మెళ్ళో పడ్డ తాయెత్తు ఉలూచిదే అయి ఉంటుంది. పెద్దమ్మ ఆత్మ ఉరుచిని ఆశ్రయిస్తుందా? మీరు ఊరుకోండి. అలా అంటే నా బిడ్డని ఇంకోలా చూస్తారు. అలా ఎందుకు అనుకుంటావే? పెద్దదన ఇంటికొస్తే ఊరేగింపు చేస్తానన్న నైని ఆవిడ ఆత్మ నీ బిడ్డలోకి పరకాయ ప్రవేశం చేసినా ఎక్కడలేని గుర్తింపు వస్తుంది కదా. పేరు గుర్తింపుల సంగతి అడగండి. లేనిపోని పగా ప్రతీకాలు పెరిగినా ఆశ్చర్యం లేదు. నిజమే. ఏయ్, అరే, మా మమ్మీని అలా అంటే ఊరుకునేది లేదు. అన్నయ్య, అమ్మనేమన్నారని నువ్వు అలా అంటున్నావు? వీడికి ఏం మాట్లాడాలో తెలీదు. నేనేమన్నాను మమ్మీ? రేయ్, నీకు తెలీదు, ఊరుకో. ఓహో, మమ్మీ ఉలూచిని టార్గెట్ చేస్తుందని నాకు హింట్ ఇచ్చిందనుకుంటా. మాట్లాడుతుంటే ఏడుస్తూ ఉంటావెందుకే? సుమన, అలా కసురుకోకు. ముందు ఆ తాయెత్తుని తీసేయండి. అక్క, నువ్వు కూడా. నువ్వు తీమన్నాక బాబు మెళ్ళో తాయెత్తేంటి, నా మెళ్ళో తాళిని కూడా తీసి పారేస్తాను అవసరం అయితే. బాబుగారు, పిల్లల తాయెత్తుల్ని ఎక్కడ పడేశారు? డస్ట్బిన్లో పడేశాను నైని. తీసుకున్నాండి. ఎందుకు నైని? అల్లుడు, నేను తీసుకొస్తా. హాస్, సుమ్మి, మీరు తీసిన తాయెత్తులో మా ఆయనకిచ్చుంటే చెత్తబుట్టలో పడేసుండేవారు కదా. మళ్ళీ ఆయన డస్ట్బిన్ ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? ఏమైంది?
నైనికి అనుమానం వచ్చినట్టుంది. ఏదో చేయబోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. అత్తయ్య మీరెక్కడికి వెళ్తున్నారు? ఉండండి. నేనేం చేయాలి? మీరేం చేశారో అందరూ చూసేటప్పుడు మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా. పిన్ని, అమ్మవారి దగ్గర పెట్టిన ఉప్పు తీసుకురండి. సరే. అమ్మా, తాయెత్తులో ఎంజాయ్ చేశాడు అల్లుడు. అక్కడ పెట్టండి బాబాయ్. మళ్ళీ వాటిని తీసి ఎవరికైనా కట్టిస్తారా ఏంటి? మీ బాడీకి తాళ్ళు లేదనుకుంటా. అన్ని తాయెత్తుల తాళ్ళు ముడేసి కట్టుకోలేకపోయారా? ఏయ్, వటకారాలొద్దు. కారం కాగలడు, ఉప్పే అది. సుమన, హసరక్క, మీరు తీసిన తాయెత్తుల్ని ఈ డస్ట్బిన్లో వేయండి. అక్క, వీటి పవర్ ఒక రోజులోనే అయిపోయిందా? వేసేసాను చెల్లి. పిన్ని, ఉప్పుని ఆ డబ్బాలో వేసేయ్. వేస్తే ఒక నిమిషం ఆగు బ్రో, వేయండి. మావయ్య మంట వస్తుంది, నీళ్లు పోయండి. అమ్మయ్యా. పిన్ని, ఉప్పేసావా? ఏదైనా రసాయనాన్ని చల్లావా? ఉప్పేనే తల్లి. ఎందుకలా మంట పుట్టిందో అర్థం కావట్లేదు. పిల్లలు కూడా ఇప్పుడు ఏడవడం లేదు. తాయెత్తులు తీసి వాటిని కాల్చేశాక ఆ తాళ్ళని అంటిపెట్టుకున్న దుష్టశక్తి హరించుకుపోయింది. అదేంటకాయ్, ఆయన ఎవరో స్వాముల వారు ఇచ్చిన తాయెత్తులో దైవానుగ్రహం ఉండాలి కానీ దుష్టశక్తి ఉండడం ఏంటి? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి కూడా. అమ్మా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నేను అబద్ధం ఎందుకు చెప్తాను? స్వాములు వారిస్తే ఇలా జరగదు కదా. అసలు అత్తయ్య గారు చెప్పిన ప్రసాద స్వాములు వారు ఇండియాలోనే లేరు, మలేషియా వెళ్లారు. ఇవాళ పొద్దున్నే బయలుదేరారనుకుంటాను కదా. వారు వెళ్ళి 10 రోజులైంది. మీరు నిన్న కలిశారని చెప్పారు. ఇన్ని అబద్ధాలు ఆడి పిల్లల మెళ్ళలో తాయెత్తులు కట్టడం అవసరమా? కేవలం గాయత్రి పెద్దమ్మ ఆత్మని ఆవాహన చెయ్యాలన్న తాంత్రిక బుద్ధిది. మాయల మంత్రాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన తాయెత్తుల్ని మా బిడ్డల మెళ్ళో కట్టి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు అత్తయ్య గారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటి అందరూ నా మీద రివర్స్ అవుతున్నారు. అవక, మీరు చేసిన పనిని మెచ్చుకుంటారా వదినా? పిల్లల మెళ్ళో ఆ తాయెత్తులు వేశాక మాకు తెలిసి గాయత్రి పాప తప్ప 3 పిల్లలు చాలా పోరు పెట్టుకున్నారు. మీరిలా చేసి ఏం సాధించాలనుకుంటున్నారో అది కూడా చెప్పండమ్మా. మంచి ఉద్దేశం అయితే సహకరిస్తాం కదా.
పిల్లల మీద మీ ప్రయోగాలు మానుకుంటే మంచిది. లేదంటే తాయెత్తు తాడే పావుగా మారి మిమ్మల్ని చుట్టేయచ్చు. పాములు మా మమ్మీని ఏమీ చేయలేవులే. తమన్ని కాటేస్తాయి కదా. ఏయ్, పర్లేదంటే చెప్పండి, హీలేస్తాను. ఒక 2 పాములొచ్చి మిమ్మల్ని కౌగులించుకొని వెళ్తాయి. ఏ నాకేమన్నా సరదానా? మీ అమ్మ చెప్పినట్టు తింటావు కదా అల్లుడు నువ్వు. తల్లిని బట్టి తనయుడు మావయ్య. గాయత్రిక జాడ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఇలా బెడిసి కొట్టింది. మీరు అపార్థం చేసుకుంటే బాధేస్తుంది. ఇంతకన్నా ఏం చెప్తాం? రారా. అసలు విషయం చెప్పరు చూసారా? మనం తెలుసుకోవాలని మొక్క. సడన్ గా సిగ్నల్స్ డ్రాప్ అయ్యాయంటే ఇంట్లో జామర్స్ ఉన్నాయి కాబట్టి. అదేంటో వదినా, ఎవరు పెట్టించారు? మన పనులన్నీ స్ట్రక్ అయిపోతాయి కదా. వదినా ప్లీజ్ నువ్వు నవ్వకు. నా నవ్వంత చండాలంగా ఉందా విశాల్? నువ్వు పేరు చెప్పకుండా ఊరు అదిరిపడేలా నవ్వుతున్నందుకు బాబుగారు అలా అన్నారక్క. పేరు గాయత్రీదేవి. అమ్మ జామర్ పెట్టించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నాకు కూడా. తిల్లు ఆంటీ తాయెత్తులు తీసుకొచ్చి పెద్దత్తయ్య ఆత్మని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అలాంటి తాంత్రిక విద్యలు ఏమీ చేయకుండా గాయత్రత్తయ్య చేసింది అనంటే జామర్స్ పెట్టినట్టే కదా. నేను మొబైల్ సిగ్నల్స్ గురించి మాట్లాడుతుంటే నువ్వు అమ్మ గురించి చెప్తున్నావా? ఇప్పుడు అర్థమైంది నాకు. ఎవరి తాయెత్తు తిలోత్తమత్తయ్య మెళ్ళలోకి వచ్చిందో తెలియట్లేదు. ఇంకెవరిది? పెద్దత్తయ్యదే. అమ్మగారు తాయెత్తు ఎప్పుడు కట్టుకున్నారక్క? చిన్నత్తయ్య పెద్దత్తయ్యకి కట్టింది కదా. అక్క నువ్వేమంటున్నావు? అమ్మగారిని అత్తయ్య ఎప్పుడు చూశారు? నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పక్క. వదినా నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడితే నాకైనా నైనికైనా ఎవరికైనా అర్థమవుతుందని నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నువ్వు అలాగే మాట్లాడతావు, ఎవ్వరికీ అర్థం కాకుండా. ఎందుకు అర్థం కాదు బాబుగారు? హాసనక్క అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ తనకి మాత్రం క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ ఉంటుందో ఏంటో చెల్లి. ఇదిగో మీ ఆయన లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావని హెచ్చరించినప్పుడల్లా కాస్త టెన్షన్కి గురి కావాల్సి వస్తుంది. నీకు టెన్షన్ ఏంటక్క? నాలాంటి వాళ్ళని టెన్షన్ పెడతావు గాని. ఎంత మాట అన్నావు చెల్లి? నేను నిన్ను కంగారు పెడుతున్నానా? మా కన్నం పెట్టే నీకు ఏం పెడుతున్నానన్నా? వదినా వదినా ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఎంత కామ్గా ఉంటే అంత మంచిదని నా మనస్సాక్షి చెప్తుంది. అది కాదయ్యా. మీ ఆవిడేమందో అసలు విన్నావా? వదినా తను ఊరికే సరదాగా అనిందిలే. సరదాగా కాదు బాబుగారు, సీరియస్గానే అంటున్నాను. హాసనక్క అమాయకురాలు కాదు, నేనే అమాయకురాల్ని. ఇది నిజం చెల్లి. చూసారా చెప్పేసింది. అయ్యయ్యో తూచ్ తూచ్ తూచ్. సర్లే అక్క, మీరు మాట్లాడుకోండి, నాకు పనులున్నాయి. నాకు మాత్రం పని లేదా ఏంటి? ఏం పనుంది? ఇలా ఇరికించి గొడవల్లోకి నెట్టేస్తావు అంతేనా? ఆహా, ఇప్పుడేమన్నా నన్ను విషయాలు కోప్పడుతున్నావు? ఓ అమ్మా తల్లి, నేనేం కోప్పడటం లేదమ్మా. నా పరిస్థితి చూసి నేనే జాలి పడుతున్నాను. అసలేమైందో అర్థం కావట్లేదే నాకు. గాయత్రి, ఈరోజు నీతో పాటు ఆడుకునే ఓపిక నాకు లేదమ్మా. ఇదిగో అల్లరి చేయకుండా ఈ బొమ్మతో ఆడుకోమ్మా, సరేనా? బాబా ఇదిగో తీసుకో.
భయపడ్డావా మూర్తయ్యా? భయపడినా మరి. ఎలకలా నేనుంటే ఏనుగులా నువ్వు ఉన్నావు. నాకంత బలం ఉండొచ్చు కాని నా కొడుకు రక్తపుంజి దూరమయ్యాక ఏం చెయ్యాలో అంతుపట్టడం లేదు.